సార్ హలో. యా. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. అసర్షన్స్ లో నేను చేస్తుంటే నాకు ఒక ఎర్రర్ వస్తుంది సార్. స్క్రీన్ ఒకసారి షేర్ అది చూస్తారా? స్క్రీన్ యా. షేర్. యా. సార్ ఇది సార్ ఒకసారి ఇది చూస్తారా? ఒక్క నిమిషం అమ్మా. చూపించమ్మా. ఏమైనా ఇక్కడ ఇలా వస్తుంది సార్, ఇది ఇలా ఎర్రర్ లాగా వస్తుంది. I don't know. ఒక్క నిమిషం. నువ్వు జేయూనిటీ తీసుకున్నావు తల్లి. తప్పు చేసావు చూడు ఇక్కడ. నేను చెప్పాను కదా ఆ రోజు టెస్ట్ అనేది తీసుకోవాలని చెప్పా. Oh, okay. ఓకే. అంటే నేను ఇంప్రూవ్ చేసుకోవడం రాంగ్ చేసుకున్నాను సార్. ఇప్పుడు అయితే ఏందమ్మా అర్థం కాల. నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేది రాంగ్ గా ఇంపోర్ట్ చేసుకున్నాను సార్ పైన ఫైల్స్. ఓకే. జే యూనిట్ నుంచి కాకుండా ఇలా ఓపెన్ క్యూఏ దీంట్లో నుంచి తీసుకోవాలి సార్. అది నేను ఇంపోర్ట్ చేస్తాను. టెస్ట్ ఎన్జి అన్నీ వదిలేసి టెస్ట్ ఎన్జి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనా? క్లియరా? Yes, sir. అమ్మ ఈరోజు నేను పేజ్ అప్డేట్ మోడల్ చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ గోన్ వెరీ ఈజీ. ఇవన్నీ వదిలేయమ్మా. సో పేజ్ అప్డేట్ మోడల్ అంటే ఏంది?
So this page object model is going to be called as one of the design pattern available for us to do యూఐ ఆటోమేషన్. యూఐ ఆటోమేషన్ చేయడం కోసం మనకున్న వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ ఫ్రేమ్వర్క్లో మనం ఏం చేస్తామంటే మెథడ్స్ని, వెబ్ ఎలిమెంట్స్ని రెండింటిని సపరేట్ చేసేస్తాం. ఏం చేస్తాం? మెథడ్స్ని, ఇంకోటి వాట్ ఇస్ అదర్ వన్, మెథడ్స్ అండ్ వెబ్ ఎలిమెంట్స్. వెబ్ ఎలిమెంట్. We will separate it together. Okay, we'll separate it, not together, we'll separate it. ఎందుకు సపరేట్ చేస్తామంటే నీకు మెజారిటీ ఆఫ్ ద టైం వెబ్ అప్లికేషన్స్లో వచ్చే ఇష్యూస్ ఆబ్జెక్ట్ లోడింగ్ కానీ, ఆబ్జెక్ట్ లొకేటర్స్ చేంజ్ చేయడం కానీ ఎక్కువ వచ్చే ఇష్యూస్. సో అలాంటి టైంలో ఏదైనా ఇష్యూస్ వస్తే, ఏదైనా ఫెయిల్ అయితే నువ్వు ఫిక్స్ చేయాల్సింది ఏంది? లొకేటర్స్ మాత్రమే ఫిక్స్ చేయాలి. మెథడ్స్ ఎందుకు టచ్ చేయాలి? మెథడ్స్ టచ్ చేయకూడదు. అట్లాగే రేపొద్దున నువ్వు ఏదైనా మెథడ్స్ మార్చాలనుకో, ఓన్లీ మెథడ్స్ మాత్రమే మార్చాలి, ఆబ్జెక్ట్స్ కలిపెట్టకూడదు, ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేయకూడదు. సో మరి without hampering or without affecting other thing, we need to maintain our framework. So how do we maintain? So that's the reason we brought a concept called as page object model. How does this page object model will utilize, how this page object model will be implemented? Let us see that now. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నీ అప్లికేషన్స్లో ఏవైతే పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ లిస్ట్ డౌన్ చేసేసానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఎన్ఓపి డెమో కామర్స్ వెబ్సైట్ తీసుకున్నాను. ఇది నాకు హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో నాకు ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ ఒకటి చెప్పండి. రిజిస్టర్, లాగిన్, విష్ లిస్ట్, సెర్చ్ స్టోర్, సెర్చ్ బటన్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఇట్లా నాకు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. కరెక్టా? సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు ప్రతి పేజ్కి ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి పెట్టాలమ్మా. ఓకే, సో అది ఎలా క్యాప్చర్ చేస్తారు చూడు. ఇక్కడ @find by అని వాడతాం. ఏం వాడతాం? @find by. ఓకే, నీ ఎక్స్పాత్ ఏదైతే ఉందో గో అండ్ లొకేట్ దట్ ఎక్స్పాత్. Okay, in below to that you have to write web element xpath equal to this one, so we have to write it as public web element. Amma clear ayent varaku సింటాక్స్. ఈరోజు నుంచి మనం ఏదైనా వెబ్ ఎలిమెంట్స్ లొకేట్ చేయాలంటే ఈ విధంగా లొకేట్ చేసి ఇక్కడ పెడతాం. శ్రీలత, అలెక్య,
Any other questions? No, right? Now, so tell me the next element. Next one is login, right? Let's go and write your login. So get your XPath, come here and change your XPath. Next. So we have ID, right? Let me use hash ID. చాలా ఉన్నాయి దీంట్లో. Okay, so let's go and write. Search store, right? Next one is this search button. సో ఇట్లాగా మీకు ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ ఆ పేజ్లో నింపేయాలమ్మా. మనతో క్లియరా ఎవ్రీవన్? Yes, sir. Right? Now go to your page actions. ఇవన్నీ ఆల్రెడీ మనం రాసాం, గుర్తుందా? అలెక్యా. Yes, sir. ఓకే, నేను ఇప్పుడు ఏది కూడా ఈ సింటాక్స్ రాయనమ్మా. ఈ సింటాక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, ఇప్పుడు మన ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయి? Page, home page over. హోమ్ పేజ్ అనేది హోమ్ పేజ్ వ్యూవర్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం క్లిక్ లాగిన్ అంటే ఏం కావాలి నాకు? లాగిన్కి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? లాగిన్ లింక్ కావాలి, కరెక్టా? ఇది కావాలి నాకు, ఏది? ఈ లింక్, ఈ లాగిన్ లింక్ ఇది కావాలి, రైట్? Yes, sir. అది ఎలా తెచ్చుకుంటో చూడండి. ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి ఎలా తెచ్చుకుంటో చూడండి. ఏం లేదు తల్లి, ఇక్కడ వెరీ సింపుల్, వెరీ సింపుల్. నీకు ఏం పేజ్ అయితే కావాలో ఆ పేజ్ ఓఆర్, ఓకే, హోమ్ పేజ్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ ఫ్యాక్టరీ. సింటాక్స్ చూడండి ఒకసారి. పేజ్ ఫ్యాక్టరీ డాట్ ఇనిట్ ఎలిమెంట్స్ ఏం చేయాలంటే మన డ్రైవర్ ఆబ్జెక్ట్ పంపించాలి, కామా హోమ్ పేజ్ ఓఆర్ డాట్ క్లాస్, అంతే. దిస్ ఇస్ ద సింటాక్స్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. ఎవ్రీ పేజ్లో పైన ఈ విధంగా సింటాక్స్ రాయాలి. ఏ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ పేజ్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ని లోడ్ చేసేయాలి. ఇంకెక్కడ కూడా మనకి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ పై, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ పై ఆ సింటాక్స్ రాదు మనకి ఎక్కడ కూడా. ఓకే, హోమ్ పేజ్ ఓఆర్ డాట్
ఏం క్లిక్ చేయాలమ్మా? లాగిన్ లింక్ క్లిక్ చేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు చూడు, నేనేం చేస్తానంటే ఈ వెబ్ డీటెయిల్స్లో మనం ఆల్రెడీ పబ్లిక్ click element, send your web element, element dot click. Similarly, public void send data, you'll be sending your web element string data. Okay, what we'll do, element dot click, element dot clear, ఏదైనా డేటా ఉంటే క్లియర్ చేద్దాము, టెక్స్ట్ బాక్స్కి ఏదైనా సరే. element dot send keys your data. సో జస్ట్ కమ్ బ్యాక్ హియర్, హోమ్ పేజ్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? క్లిక్ చేయాలి కదా. జస్ట్ గో అండ్ కాల్ క్లిక్ ఎలిమెంట్ అండ్ సెండ్ యువర్ ఎలిమెంట్ టు దిస్. ఇది కూడా అంతే, క్లిక్ ఎలిమెంట్ అండ్ సెండ్ హోమ్ పేజ్ ఓవర్ డాట్ రిజిస్టర్ లింక్. అంతే, వెరీ సింపుల్. అమ్మా క్లియరా అందరూ? ఎవ్రీవన్? So I am going to create a new package called as test cases. Okay, here I am going to create tc01 login validation. ఓకే, వ్యాలిడేట్ లాగిన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ ద జాబ్ దట్ యూ వాంట్ టు డూ ఫస్ట్? అన్నిటికన్నా లాంచ్ బ్రౌజర్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలమ్మా? నేను లాగిన్ వ్యాలిడేషన్, హోమ్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హోమ్ పేజ్ డాట్ క్లిక్ లాగిన్. ఓకే, ఆ హోమ్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేసేద్దాం. ఇది priority equal to 1. So let's go and run this and check. So what we want to do here is we have to extend our annotations. See here, it went and it clicked on this login button and it came back. మా అర్థమైందా? మళ్ళీ చెప్పాలి ఇంకోసారి. అలేఖ్య, శ్రీలత,
ఎస్ నో క్లియర్? ఓకే. సో నాకు ఈరోజు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఈ పేజెస్ మొత్తం కంప్లీట్ చేయాలమ్మా మీరు. గో అండ్ ఐడెంటిఫై ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ దట్ యూ అబ్జర్వ్ హియర్. ఈ లాగిన్కి, రిజిస్టర్కి, యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద ఎలిమెంట్స్. కెన్ ఐ డూ దట్? హలో? ఎస్ నో? ఓకే సార్, ట్రై చేస్తాం. ఈ మొత్తం అయిపించేసండి. ఈజీ అమ్మా, ఏం లేదు. ప్రతి పేజ్కి ఎలిమెంట్స్ కంప్లీట్ చేయండి. ఓకే, నేను చెప్పేది ఏం లేదు, ఇంక మీతో చేపిస్తా వెళ్ళాలి, ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు మనం. నాకు రేపు మీరు కనెక్ట్ అయ్యేటప్పటికి ఇవన్నీ కంప్లీట్ అయి ఉండాలి, ఎలిమెంట్స్ అన్నీ. క్లియరా? ఓకే సార్. ఓకే ఫైన్ అమ్మ. నాకు రేపు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మీరు జేసన్ రీడింగు, ఎక్సెల్ రీడింగ్ ఒకసారి చూసుకొని వచ్చేస్తారు. అది జేసన్ రీడింగు, ఎక్సెల్ రీడింగు. ఓకే సార్. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు. నాకు నెక్స్ట్ క్లాస్ మీరు జేసన్ రీడింగ్, ఎక్సెల్ రీడింగ్ అని వచ్చిందంటే ఆ జేసన్ నుంచి వచ్చిన డేటా ఈ టెస్ట్ కేసెస్కి, ఈ ఫీల్డ్స్కి ఎలా పంపిస్తే చూపిస్తాను నేను. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ, బట్ డోంట్ మిస్ దిస్. నాకు ఇది కంప్లీట్ అయిపోవాలి. సో ఒక పని చేద్దాం, నేను ఒక్కొక్కరికి ఒక పేజ్ ఇస్తాను. ఓకే, సో రిజిస్టర్ పేజ్ అలైక్యా, యూ కంప్లీట్ ఆల్ ద వెబ్ ఎలిమెంట్స్. ఓకే సార్. ఓకే, ఓకే సార్. శ్రీలత, ఓకే, యూ టేక్ దిస్ లాగిన్ పేజ్. ఈ లాగిన్ పేజ్ నువ్వు అన్ని కంప్లీట్ చేయమ్మా. అన్ని వెబ్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేయాలి, అన్ని ఐడెంటిఫై చేయాలి నువ్వు ఇక్కడ టిల్ దిస్ పాయింట్. ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ అన్నీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ కంప్యూటర్స్. నందిని, ఓకే సార్. ఓకే, ట్రై టు రైట్ యువర్ కంప్యూటర్స్. దీంట్లో ఇవన్నీ కావాలమ్మా నాకు, ఇవన్నీ కావాలి. కంప్యూటర్స్, డెస్క్టాప్, నోట్బుక్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, ఈ అన్నీ ప్రతిదీ కావాలి. లక్ష్మి, యూ టేక్ సమ్ అదర్ ట్యాబ్. ఓకే, సో లైక్ దిస్ అన్నీ కంప్లీట్ చేయడమ్మా. నేను ఒకరి మాడ్యూల్స్ ఒకరు ఎలా వాడుకోవాలి, జేఎస్ఎన్ నుంచి చేసిన డేటా దీనికి ఎలా సప్లై చేయాలి చూపిస్తాను. ఓకే సార్. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వన్. ఓకే, చలో. ఓకే.